అవునండి, వాస్తవమే. మీరు వింటున్న మాట వాస్తవమే. నువ్వు దేవునికి కావాలి. దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చి పునరుత్థానుడై తిరిగి లేచి తన ఆత్మ చేత నీతో మాట్లాడుతున్నది ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ధైర్యపరచి, బలపరచి, ఓదార్చి తన నామానికి మహిమ తెచ్చుకోవడానికి, ఆయన నిన్ను ఘనపరచడానికి, ఒక పాత్రగా నిన్ను దేవుడు వాడుకోవాలని చూస్తుంటే నువ్వు ఆయన మాట వినకుంటే ఎలా? ఆయనను ప్రేమించకుంటే ఎలా? ఆయన ఆజ్ఞలను దాటేసుకుని వెళ్ళిపోతే ఎలా? దేవునికి దూరం అయిపోయి మనము ఎవ్వరము కూడా, ఏ మనుషుడు కూడా ఏమి సాధించలేమండి. అందుకనే నా దేవుడు ప్రజలారా, దేవుని మాట విని ఆయన మాటకు లోబడి ఆయన మాటకు విధేయులమై ఆయనను ప్రేమించి ఆయన చెప్పినట్టు మనం చేస్తే మన ఆశీర్వాదమును ఏ మనుషుడు చూసి తట్టుకోలేడు, ఏ మనుషుడు ఆపలేడు. చాలామంది అంటుంటారు, అన్నా నాకు వచ్చే ఆశీర్వాదాన్ని రాకుండా చేస్తున్నారు మనుషులు అని అంటారు. అది తప్పు. ఏ మనుషుడు ఆపలేడు. విశ్వసించి ప్రార్థించు.